హలో హాయ్ అందరికీ నమస్తే సశ్రీకాల్ వనక్కం నేను మీ శ్రీరామ్ శ్రీధర్. హాయ్ హాయ్ అన్న. ర్యాప్లో ఇప్పటి వరకు నీ జర్నీ ఎలా ఉంది? జర్నీ అంటే స్టక్ అవ్వకుంటూ మళ్ళీ కంబ్యాక్ ఇచ్చుకుంటూ మ్మ్. పడుకుంటూ లేవడం Okay. అలానే వచ్చింది. మ్మ్. అయినా ఒక నమ్మకం ఏమి వచ్చిందంటే 100 మెంబర్స్ నుంచి పోడ్కాస్ట్ వరకు వచ్చిందంటే సంథింగ్ ఏదో ఉంది. ఏదో ఉంది అంటావు. ఎక్కువ ర్యాప్లో సపోర్ట్ చేసేది డాడీ చేస్తాడు. ఎలా అంటే చదువుకుంటూ ర్యాప్ చేయవు. ఇప్పుడు ఇండియన్ పేరెంట్స్ ఎలా అంటే నేను స్టడీ మొత్తం ఆపేసి సాంగ్స్ పాడుతా అంటే ఎవరు ఒప్పుకోరు. అవును. అలానే మా పేరెంట్స్ కూడా. కానీ మా పేరెంట్స్ మాత్రం నాకు చాలా సపోర్ట్. ఎట్లా అంటే ఫ్రెండ్లీ ఉంటారు మొత్తం. ఓహో, నాకు ఫ్రెండ్లీ. మొత్తం ఫ్రెండ్లీ. నాకు ర్యాప్లో సపోర్టింగ్ అంటే డాడీ. ఇంకా మా కాలేజ్లో బీటెక్ 4th ఇయర్ పాస్ అవుట్ అయినా ఒక అన్న ఎంసీ నిక్టో అని శ్రీకాంత్ ఓహో, ఆ అన్న. ఇంకా మా ఫ్రెండ్ మా సెకండ్ ఇయర్ క్లాస్మేట్ హేమన్ అని. ఇంకా నాకు ఫస్ట్ ఇయర్లో ఒక ఫ్రెండ్ పరిచయం అయిన ఉండే ముస్లిం ఉజైర్ అని. మ్మ్. మేము చాలా క్లోజ్. ఇంకా వీళ్ళకి కొంచెం సపోర్ట్ నీకు ఇక. ఉజైర్, హేమన్, డాడీ, శ్రీకాంత్. వీళ్ళు నలుగురు. ఆ సాంగ్ విన్నావు కదా, ఆ నలుగురు. అట్లా నీకు ఆ నలుగురు సపోర్ట్, ఫుల్ ఆన్ సపోర్ట్. ఆర్ ఎక్కువ శాతం నీకు దేని మీద రాయడం ఇష్టం? ప్రాబ్లమ్స్ పైన. ప్రాబ్లమ్స్ అంటే ఎలాంటి ప్రాబ్లమ్స్? సొసైటీలో ఇంకా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా లవ్ అఫేర్స్. లవ్ అఫేర్సా, లవ్ ఫెయిల్యూర్సా? లవ్ ఫెయిలియర్స్, లవ్ అఫేర్స్ రెండు. రెండింటి మీద. లవ్ చేస్తే ఎలా ఉంటుంది, చేయకపోతే ఎలా ఉంటుంది, ఓహో, ఇలాంటివి ఇంట్రెస్టింగ్ ఉంటాయి. రాసినావా? ఇప్పుడు రాయలే. కానీ ఇట్లా ఎవరిపైన నమ్మినాక మోసపోతారు అది రాసిన. ఎందుకంటే నేను మోసపోయినా. అవునా? పాడొచ్చా? పాడవచ్చు. మ్యూజిక్. యా యో వాహ్. లెట్స్ గో. యా. జిందగీ ఎట్టుపోతున్నది నాకు తెలియకుండా, అంత మారిపోతున్నది జిందగీ. ఎట్టుపోతున్నది నాకు తెలియకుండా, అంత ముందుకు పోతున్నది లైఫ్లో. నేను కలలు కన్నా లైఫ్ చాలా పెద్దగుంది. నాసు నిన్ను పెట్టుకున్న, నమ్ముకున్నా, నా తోడు ఉంటారనుకున్నా, కానీ వాడుకొని వదిలేస్తారని లైఫ్లో నేను తెలుసుకున్నా. ఆడుకోలే ఎవరి జీవితంతో, ఆడుకోలే నవ్వుకోలే, ఎవరిపైన చాడీల అస్సలు వేసుకోలే. చూస్తూ ఉన్నా ఈ ప్రజల మాటల్ని మోస్తూ ఉన్నా. సమాజంలో మంచికి అసలు చోటు లేదు, చోటే లేదు, అవసరంలే ఎవ్వకి మనతో అవసరంలే, చాలట్లే ఈ సమాజంకి చాలట్లే. ఎందుకు ఇంత దిగజారుతుంది సమాజం, ఎందుకోసం ఇంత దారుణంగా మారడం? కోల్పోతాం మనం కన్నా ఆశల్ని నలిపేస్తాం. మనకెదురొచ్చిన వాళ్ళందరినీ కొట్లాటలు కాదు, నువ్వు చదువుకోవడం నేర్చుకో. వీటి మధ్యలో పోయి నువ్వు బుగ్గపాలు కాకురో. నీకు నువ్వు తోడుకుంటూ నీ లైఫ్ మార్చుకో. అమ్మాయిలా వెంటపడి లైఫ్ లాంగ్ స్పాయిల్ నువ్వు కాకురో కాకురో. యో యో ఓకే. సాంగ్ అయితే చాలా బాగా పాడారు. ఇది మోసం అనేది ఎవరి మీద రాశారు యాక్చువల్లీ? ఒక అమ్మాయి పైన. ఓకే, అమ్మాయి పైన. అమ్మాయి పేరు తీయకుండా చెప్పండి. అంటే అది లవ్ ఏం కాదు. అందరికి తెలుసా? అందరికి తెలుసా? ఓకే, లవ్ కాదు. లవ్ కాదు. ఓకే, అంటే జస్ట్ ఫ్రెండ్షిప్లో మోసం. 10th వరకు నేను ఎవరితో మాట్లాడుకున్నాను అనమాట. అక్కడికి వెళ్ళాక ఏదో అయిపోయింది ఫ్లోలో. లవ్ కాదు. లవ్ కాదు, జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే. స్కూల్లో 10th వరకు బాయ్స్తో గర్ల్స్తో ఎవరితో మాట్లాడుకుండే. జస్ట్ నేను నా బుక్స్ అంతే. ఇక్కడికి వచ్చాక మొత్తం ఫుల్ ఫ్రీడమ్ ఇక ట్రిపుల్ ఓహో. ఇంకా మొబైల్స్, చాటింగ్, కాలింగ్ అది కూడా పోయింది. 1 year మొత్తం అదే అయింది. ఇటు స్టడీ దెబ్బ తిన్నది, సాంగ్స్ ముందుకెళ్ళినాయి, అటు వాళ్ళు వదిలిపెట్టి వేరు. ఓ, అయిపోయింది ఇక మొత్తానికి దానికి మోసం. కానీ వాళ్ళు mోసం చేసినందుకు కూడా నేను ఇంకా రాయడం నేర్చుకున్నా. ఓహో. ర్యాప్ లైఫ్లో ప్రతి ఒక్క దెబ్బ ఒక గుణపాఠమే. నేను రాయడం స్టార్ట్ చేసింది ఎప్పుడు అంటే వాళ్ళు అట్లా మోసం చేసినప్పుడే. ఓకే, అప్పుడే. ఫస్ట్ నువ్వు రాసిన ఫస్ట్ ర్యాప్ ఏం ర్యాప్? దేని మీద రాసావు? అది లైక్ ఇట్లా ఫ్రెండ్షిప్ అయినా బాయ్స్లో. ఎందుకు రాయడం అంటే ఊరికేనే రాసావా లేదంటే ఇక ఊరికనే రాయాలనిపించింది. అంటే అప్పుడు అప్నా టైం అయ్యగా పర్ఫామ్ చేసినా కదా, ఇదేంటి కొత్తగా ఉంది, నేను ట్రై చేస్తే బాగుంటుంది అనిపించింది. చిన్న ట్రై చేసిన, రాలేదు. అయినా అని ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు రాసుకుంటూ పోయినా, చిన్న వచ్చింది. ఇంకా దాన్నే పర్ఫెక్ట్ చేసిన అలా. ఓకే, పర్ఫెక్ట్ రాసి. అంటే మీ ఫ్రెండ్స్ పేర్లా లేకపోతే ఓన్లీ ఫ్రెండ్స్ మీ? నేను జస్ట్ ఫ్రెండ్షిప్ అని ఇట్లా ఒక్కసారి. మంచిగుంటే జానేస్తాం, లేకపోతే చీరేస్తాం, జోలికైతే రాకు నువ్వు, మట్టిలోనే కప్పేస్తాం, దుష్మణి మాకొద్దురా, దోస్తి మాతో నువ్వు చేసుకో, దిల్లుతోనే జానేస్తాం, దమ్దార్లా మనం ఉన్నాం. ఓహో, మొత్తం రాసినావా ఓన్లీ రీల్స్ మంది మీద? రీల్ మందం రాసిన అదే ఇంతే. మరి దీనికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏమైనా పెడతావా?
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంది. అంటే ఇప్పుడు నువ్వు రీల్స్లలో చేస్తావు కదా, చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చేస్తావా లేదంటే ఊరికేనే? బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి చేస్తా. ఓకే, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక ఫాలోవర్స్ అంటే మళ్ళీ ఒకసారి పాడు. అంటే లైక్ ఇప్పుడు నేను పాడింది ఇదే పాడింది మళ్ళీ ఒకసారి పాడు. ఇప్పుడు నేను పాడినాడు అది నేను అప్పుడు రాసింది కాదు, ఇది హైదరాబాద్ పని రాసిన. అంటే రెండు కొంచెం కాంబినేషన్ ఉంటాయి. అది పాడుతుంటే ఇది గుర్తొచ్చింది, ఇది ఫ్లోలో పాడేసిన. ఓహో, ఒకసారి పాడు. మంచిగుంటే జానిస్తాం, లేకపోతే మడిచేస్తాం, ఓడన్నా అడ్డొస్తే వాడినాన్ని వచ్చేస్తాం, జిందగీ వర్ సాతుంటాం, నీ ప్రాబ్లం మాదంటాం, నువ్వు మధ్యలో వదిలేస్తే నీకన్నే కాల్ చేస్తాం. మమ్మ అంటున్నా, మంచిగానే చెప్తున్నా, నేను నువ్వు అంటున్నా, జిందగీ వర్ ఉంటున్నా, నీకు వాడేమన్నా నువ్వు నాకే చెప్పాలా లేదా, నీకంటే ముందు నేను ఆడికి పోవాలా. ఓకే, మొత్తం ప్రాపర్ ఫ్రెండ్షిప్ మీదే. నేను ఇదే ఎక్స్పెక్టేషన్ చేసిన. ఇంతకుముందు నువ్వు 4 లైన్లు పాడినావు కదా, ఏదో ఉంది అని చెప్పి అందుకే నీకు మళ్ళీ పాడమన్నా. మన ప్లాట్ఫామ్ వచ్చేసి అసలే ఆవాజ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్. కమెంట్స్ కూడా రాయాలి, గంట కూడా కొట్టాలి, తెలుసు కదా.